హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఇవాళ రెసిపీ సగ్గుబియ్యం వడియాలు. ఈ వడియాలు చేయడానికి ఎలాంటి పిండి అవసరం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఒకసారి చేసి పెట్టామంటే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా లావుగా ఉండే సగ్గుబియ్యం 1 కప్పు తీసుకోవాలి. ముందుగా సగ్గుబియ్యాన్ని గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీటిని కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ తీసేసి 1 కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పు వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక నైట్ నానబెట్టానండి. మీకు టైం లేదనుకుంటే ఒక 4 గంటలన్నా నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ కల్లా సగ్గుబియ్యం మనకి చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దీనిలోకి 1 కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో నీళ్ళను మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరిగేలోపు ఒక మిక్సీ జార్లోకి 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు పచ్చిమిరపకాయ బదులుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా నీళ్లు మరుగుతుండగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. అడుగున అంటుకోకుండా ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇలా దగ్గరుండి గరిటెతో కదుపుకుంటూ ఉడికించాలండి, లేకపోతే అడుగున అంటుకుపోతాయి. చూడండి, ఇలా ఉడికిస్తూ ఉంటే సగ్గుబియ్యం కలర్ చేంజ్ అవుతాయి. ఇలా ఉడికి కొలిది ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చిక్కదనం కూడా చూసుకోవాలండి. మనం వడియాలు పట్టడానికి వీలుగా ఉండేటట్టు కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలి. ఇలా జారుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్టుని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ నిమ్మరసం కానీ, లేకపోతే లెమన్ సాల్ట్ అంటారు కదండి, అది 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇవి మరీ ఎక్కువ చల్లారకూడదండి, కొంచెం వేడిగా ఉండగానే మనం వడియాలు పట్టేసుకోవాలి. ఇప్పుడు వడియాలు పట్టుకోవడానికి వీలుగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను. వడియాలు పెట్టుకోవడానికి ఎండ తగిలే చోట ఒక కవర్ వేసుకొని కవర్ని ఒక తడి క్లాత్తో తుడిచేసుకోవాలి. మీరు కవర్ బదులుగా కాటన్ క్లాత్ మీద కూడా వడియాలు పెట్టుకోవచ్చు. ఇలా ఒక్కొక్క స్పూను వేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుందండి. ఈ వడియాలు మనం ఏ సైజులో కావాలన్నా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ కల్లా వడియాలు ఇలా ఎండిపోయినాయి. ఇలా ఈ వడియాలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కవర్ మీద వేసాం కాబట్టి తొందరగానే ఊడొచ్చేస్తాయండి. ఇలా వడియాలన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ డే ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. 2వ రోజుకి వడియాలు అనేది ఇలా ఎండిపోయినాయండి. ఇలా 2 రోజులు ఎండిన తర్వాత వడియాలు ఇలా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. వీటిని వేయించేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకు బాగా పొంగుతాయి. చూసారు కదా, వడియాలు అనేవి మనకి ఎంత చక్కగా వచ్చినాయో. అంతేనండి, చాలా ఈజీగా సగ్గుబియ్యం వడియాలు మనం ఇంట్లో పట్టేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.